కొత్త బండి కొన్నా, ఇల్లు కట్టినా, కనీసం చిన్న దుకాణం పెట్టినా గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలు ఎందుకు కడతారో ఎప్పుడైనా ఆలోచించారా? నరదిష్టి తగలకూడదని అదృష్టాన్ని లాక్కునే దరిద్రదేవత ఆ పులుపు, కారం తిని ఇంటి బయటే ఆగిపోతుందని మీరు వినే ఉంటారు. ఆ నిమ్మకాయలు ఎండిపోతే ఎవరో చేతబడి చేశారని, మనమీద పడాల్సిన పెద్ద ప్రమాదం ఆ కాయ తీసుకుందని తెగ భయపడుతుంటారు. రోడ్డు మీద పడి ఉన్న ఆ నిమ్మకాయ తొక్కితే ప్రాణాలు పోతాయని, లేనిపోని రోగాలు వస్తాయని వణికిపోతారు. ఆ దారంతో కట్టిన కాయలో ఏదో తెలియని మహిమ ఉందని, మనల్ని కాపాడే రక్షణ అందులోనే ఉందని గుడ్డిగా నమ్ముతారు. కానీ ఆ నిమ్మకాయ గుత్తి వెనుక ఉన్న అసలు వాస్తవం తెలిస్తే మీకే నవ్వొస్తుంది. నిజానికి అక్కడ దయ్యం లేదు, దిష్టి లేదు. అది కేవలం ఒక న్యాచురల్ పెస్టిసైడ్. పాత రోజుల్లో ఇళ్లకు సరైన తలుపులుండేవి కావు. విషకీటకాలు ఇంట్లోకి రాకుండా ఉండటానికి నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడు, మిరపకాయలోని ఘాటు కలిసిన వాసన ఒక క్రిమిసంహారక మందులా పనిచేసేది. ఆ పత్తిదారం ఆ రసాన్ని పీల్చుకుని గాలిలోకి ఆ ఘాటును వదిలేది. దానివల్లే సూక్ష్మజీవులు ఆ దరిదాపుల్లోకి వచ్చేవి కావు. ఆరోగ్యాన్ని కాపాడే ఒక చిన్న సైన్స్ లాజిక్ను వదిలేసి దానికి దయ్యాలు, దిష్టి అని ముడిపెట్టి భయపడటం అవసరమా? మరి మీ గుమ్మానికి కూడా ఇలా దిష్టి కోసం నిమ్మకాయలు కడతారా? కమెంట్స్లో చెప్పండి.